హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. సో, వెల్కమ్ టు మై ఛానల్ రామ్‌నుల్లా భూవి. నా పేరు రోహిణి అండి. నేను హైదరాబాద్‌లో అనస్థిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సో, ఇవాళ మనమైతే లోకల్ అనస్థీషియా గురించి డిస్కస్ చేసుకుందామండి. మనం వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు మన చెయ్యి కట్ అయిందనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? వెంటనే చెయ్యి వెనక్కి లాగేసుకుంటాం. మనం స్టవ్ వెలిగిస్తున్నామనుకోండి, ఫైర్ ఏదైనా మన ఫింగర్‌కి టచ్ అయిందనుకోండి, వెంటనే వెనక్కి లాగేసుకుంటాం. ఇదంతా ఎంతసేపట్లో జరుగుతుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో జరిగిపోతుంది. సో, ఇలా వెనక్కి లాక్కోవాలి ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు అని మనకెవరు జెప్తారు? మనకెవరు చెప్పరండి. మన బ్రెయినే మనకు చెప్తుంది. అది గూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం రెస్పాండ్ గూడా అవుతాము. మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అంటే మీరేం చెప్తారు? ఒక సెకండ్ ఆలోచించండి. మన బాడీ మొత్తంలో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏమై ఉంటుంది? హార్ట్ అని చాలా మంది అనుకుంటారండి. కానీ కాదు. అదేంటంటే బ్రెయిన్. అదేంటి? హార్ట్ ఆగిపోతే మనిషి చచ్చిపోయినట్టే గదా! మరి బ్రెయిన్ అంటారేంటి? బ్రెయిన్ తర్వాతే గదా వస్తుంది అనంటే, మన హార్ట్ ఒకవేళ ఆగిపోయిందనుకోండి, మనం ఆర్టిఫిషియల్‌గా పైనుంచి కంప్రెషన్స్ ఇచ్చామనుకోండి, అంటే సీపీఆర్ అంటారు గదా! చచ్చి మళ్ళీ బతికాడు అని అంటారు. అదంతా ఎలా అనంటే సీపీఆర్ అండి. సీపీఆర్ చేసి మన పైనుంచి హార్ట్‌ని కొట్టుకునేలాగా మనం చేశామనుకోండి, మళ్ళీ తిరిగి మనిషి బతకగలడు. కానీ బ్రెయిన్ ఇంజ్యూరీ అయింది అంటే ఒక్కసారి బ్రెయిన్‌కి ఆక్సిజన్ గాని, బ్లడ్ సప్లై గాని ఆగిందనుకోండి, అది లైఫ్‌లో మళ్ళీ పనిచేయదండి. మళ్ళీ తిరిగి నార్మల్ స్టేట్ అవ్వడం చాలా కష్టం. ఆ పర్సన్ కంప్లీట్‌గా నడవలేడు, మాట్లాడలేడు, ఎవరిని చూడలేడు, కోమాలో ఉండిపోతారు. సో, మన బాడీలో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటి అనంటే అది ఖచ్చితంగా బ్రెయినే అండి. సో, మనకి రిఫ్లెక్సెస్ అన్నీ గూడా ఇలా ఏదైనా దెబ్బ తగిలితే వెనక్కి లాక్కోవాలి అనే ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్ అన్నీ గూడా మనకు బ్రెయినే చెప్తుంది. సో, అసలు ఈ మెకానిజం ఏంటి? బ్రెయిన్ ఎలా రెగ్యులేట్ చేస్తుంది? మనం ఎక్కడో చేతులకి జరిగే ఇంజ్యూరీస్‌కి ఎక్కడో ఉన్న బ్రెయిన్ మనకి వితిన్ సెకండ్స్ లోపు రెస్పాండ్ ఎలా అవుతుంది అనంటే, మనకేదైనా కట్ అయిందనుకోండి, ఆ ఏరియాలో పెయిన్‌కి సంబంధించిన కొన్ని కెమికల్స్ రిలీజ్ అయితాయి. అవేం చేస్తుంది? ఆ పెయిన్‌ని సిగ్నల్‌ని బ్రెయిన్ దాకా తీసుకెళ్తుంది. సో, బ్రెయిన్ ఏం చేస్తుంది? ఏదైనా ఒక యాక్షన్ జరిగిందనుకోండి, దానికి తిరిగి రివర్స్ యాక్షన్ జరగాల్సిందే గదా! సో, అలాగే బ్రెయిన్ ఏం చేస్తుంది? "అరే! ఏంట్రా బాబు కట్ అయితే ఇంకా అలానే చూస్తున్నావు చెయ్యి వెనక్కి లాక్కో" అని చెప్తుంది. సో, అది రివర్స్ యాక్షన్. సో, ఈ లోకల్ అనెస్థెటిక్స్ ఎలా పనిచేస్తాయి అనంటే, ఇలా ఏదైనా ఇంజ్యూరీ అయినప్పుడు దాన్ని క్యారీ చేసే పెయిన్ సిగ్నల్స్ ఉంటాయి గదా! వాటిని బ్లాక్ చేస్తుంది. సో, ఈ లోకల్ అనెస్థెటిక్స్ యాక్షన్ పెయిన్ అనేదే బ్రెయిన్‌కి రీచ్ అవ్వకుండా చేస్తుందన్నమాట. అనెస్థీషియా అయిపోంగానే మళ్ళీ పేషెంట్‌కి పెయిన్ నార్మల్‌గానే తెలుస్తుంది. మళ్ళీ బ్రెయిన్ నార్మల్‌గానే పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ రకంగా మనకి పెయిన్ అనేది తెలియకుండా చేస్తుంది. అసలు కామన్‌గా యూజ్ చేసే లోకల్ అనెస్థెటిక్స్ ఏంటి? లోకల్ అనెస్థీషియాలో ఇచ్చే మందులు ఏంటి అనంటే లిగ్నోకెయిన్, ఊపివెకెయిన్, రోపివెకెయిన్, మెపివెకెయిన్, ప్రిలోకెయిన్ ఇలా చాలా నేమ్స్ ఉన్నాయండి. సో, కానీ కామన్‌గా మనం యూజ్ చేసేది ఏంటి అంటే లిగ్నోకెయిన్. సో, లిగ్నోకెయిన్‌లో మనకి ఏమేం ఫార్మ్స్ ఉన్నాయంటే జెల్స్ ఉన్నాయండి. మనకి ఎక్కడైనా అల్సర్స్, మౌత్ అల్సర్స్ గాని ఎక్కడైనా ఫార్మ్ అయినాయనుకోండి, సో, దాని మీద అప్లై చేసే నమ్మింగ్ క్రీమ్ ఉంటుంది గదా! ఆ నమ్మింగ్ క్రీమ్ ఏంటో కాదండి ఈ లిగ్నోకెయిన్ జెల్స్. అంటే వేరే కాంబినేషన్ డ్రగ్స్ యాంటీబయాటిక్ కాంబినేషన్‌లో ఉండొచ్చు, స్టెరాయిడ్ కాంబినేషన్‌లో ఉండొచ్చు. సో, ఇదైతే మెయిన్ ఇంగ్రీడియెంట్ మనకు ఆ పెయిన్ అనేది తెలియకుండా ఉండడానికి లిగ్నోకెయిన్ చాలా హెల్ప్ చేస్తుందండి. ఇంకా అది కాకుండా క్రీమ్ ఫార్మ్స్‌లో. కొన్ని ప్రైవేట్ ఏరియాస్‌లో గాని, ఎక్కడైనా అల్సర్స్ ఫార్మ్ అయినాయి. ఇంటర్నల్‌గా ఉండేవి. బట్ మనకి యాక్సెసిబుల్‌గా ఉండేవి. అలాంటి ఆర్గాన్స్ దగ్గర ఎక్కడైనా అల్సర్స్ ఫార్మ్ అయ్యాయనుకోండి, అక్కడ కూడా క్రీమ్ కాంబినేషన్స్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అది కాకుండా ఇంజెక్షన్స్. మనం సర్జరీకి ఎళ్ళాము. సర్జరీలో ఇచ్చేది ఏంటి అనంటే ఇంజెక్షన్ ఫార్మ్స్‌లో ఇస్తాం. ఇంకా అది కాకుండా ఏమేం ఫార్మ్స్ ఉంటాయంటే మనకి ఓరల్‌గా స్ప్రేస్ గూడా ఉంటాయండి. ఆ స్ప్రే ఎక్కడైతే స్ప్రే చేస్తామో ఆ ఏరియా వరకు మాత్రమే నంబుగా అయ్యుంటుందండి. ఎగ్జాంపుల్‌కి మనం ఎండోస్కోపీకెళ్ళాము. ఎండోస్కోపీకెళ్ళినప్పుడు మన నోట్లోంచి ఒక ట్యూబ్ పాస్ చేసి మన స్టమక్‌లో కంటెంట్స్ ఏమున్నాయి, మన స్టమక్‌లో గాని, పేగుల్లో గాని ఏదైనా ప్రాబ్లమ్ ఉందా లేదా అనే దాని కోసం ఎండోస్కోపీ జేస్తారు. మన పొట్టలో అల్సర్ గాని, లేకపోతే గ్యాస్ట్రైటిస్ గాని, గ్యాస్ పెయిన్ గాని, యాసిడ్ బర్న్ గాని ఇట్లా ఏదన్నా ఉంది అనంటే మనకి ఎండోస్కోపీ జేస్తారు. సో, ఎండోస్కోపీ చేసినప్పుడు పెద్దగా అనస్థీషియా ఏమి ఇవ్వరండి. సో, రొటీన్‌గా ఓపీలోనే చేసేస్తారు. సో, అప్పుడు ఇచ్చేదేంటి అనంటే లిగ్నోకెయిన్ స్ప్రే ఫార్మ్‌లో ఇస్తారు. మన గొంతులో స్ప్రే అనేది స్ప్రే చేస్తారండి. లిగ్నోకెయిన్ స్ప్రే అనేది. దానికి సెపరేట్ పర్సెంటేజెస్ ఉంటాయండి. మనకి జెల్ ఫార్మ్‌లో అయితే 2% ఉంటుంది. స్ప్రే ఫార్మ్‌లో అయితే 10% ఉంటుంది. ఇంజెక్షన్ ఫార్మ్‌లో అయితే 2% ఉంటుంది. 4% ఉంటుంది. అలా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్‌లో ఉంటాయి మనకి. సో, ఇలా ఎండోస్కోపీకి లిగ్నోకెయిన్ స్ప్రే యూజ్ చేస్తారు. అయితే మనకి సర్జరీ కావాలో ఆ ఏరియాలో ఇంజెక్షన్ ఇస్తారు. సో, ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు సేమ్ మనం అనుకున్న మెకానిజం అంతా గూడా అలానే పనిచేస్తుందండి లిగ్నోకెయిన్. సో, ఏ ఫార్మ్‌లో ఇచ్చినా గాని దాని పనైతే అదేనండి. పెయిన్‌ని క్యారీ చేయదు. సో, ఆ ఏరియా అంతా గూడా నంబ్‌గా అనిపిస్తుంది. మనకసలు ఆ ఏరియాలో చలనం అనేదే ఉండదు. అసలు లోకల్ అనెస్థీషియా ఎంతసేపు పనిచేస్తుందంటే మినిమమ్ ఆఫ్ 30 మినిట్స్ అండి.
సో మనం ఇచ్చే ఇంజెక్షన్ని కానీ జెల్ ఫామ్లో కానీ ఏ ఫామ్లో అయితే ఇస్తామో దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. సో మినిమం ఏ ఇంజెక్షన్ కానీ ఏ జెల్ కానీ రాసినా మినిమం 30 మినిట్స్ అయితే పనిచేస్తుందండి. సో అసలు లోకల్ అనెస్థీషియా ఎక్కడెక్కడ ఇస్తారు, ఏమేమి సర్జరీస్ కి ఇస్తారు అని అంటే, ఏదైనా చిన్న చిన్న కట్స్ అయినాయి అనుకోండి, మనకి హ్యాండ్ మీద కానీ ఏదైనా చాక్ తో డీప్ గా కట్ అయింది, సో డీప్ గా కట్ అయినప్పుడు అక్కడ సూచర్స్ కుట్లు వేయాలి. సో ఫోర్ హెడ్ మీద కానీ బ్యాక్ మీద కానీ ఎక్కడైనా కానీ కట్స్ అయినాయి అనుకోండి, అవి కుట్లేయడానికి అనెస్థీషియా అయితే ఇవ్వాలి. సో దానికి లోకల్ అనెస్థీషియా యూజ్ చేస్తాం. డెంటల్ ప్రొసీజర్స్ మనం రొటీన్ గా ఓపీడీస్కి వెళ్తాము, ఒక్కోసారి పన్ను బీకాల్సి వస్తుంది, ఒక్కోసారి క్లీన్ చేయాల్సి వస్తుంది, ఒక్కోసారి డీప్ గా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. సో ఇలా డెంటల్ ప్రొసీజర్స్ కి కామన్ గా ఇచ్చేది లోకల్ అనెస్థీషియా అండి, అది కూడా లిగ్నోకైన్. ఐ సర్జరీస్, శుక్లాల కోసం ఆపరేషన్ చేస్తారు చూడండి, అప్పుడు కంటి చుట్టూరు లోకల్ అనెస్థీషియా ఇంజెక్ట్ చేస్తారండి, దాన్ని బ్లాక్ అని అంటాము. ఇంకా అలానే ఏదైనా అల్సర్స్ ఉన్నాయనుకోండి, దాని మీదకి జెల్స్ క్రీమ్స్ రాస్తారు. ఏమన్నా టూత్ రిమూవల్ కానీ, విజ్డమ్ టూత్ అని అంటాం కదా, జ్ఞానదంత రిమూవల్ అప్పుడు కానీ, రూట్ కెనాల్ కానీ ఏదైనా లిగ్నోకైన్ యూజ్ చేస్తామండి. చిన్న చిన్న ప్రొసీజర్స్ కి ఏమన్నా చిన్న చిన్న కురుపులు లాంటివి వచ్చినప్పుడు, సిస్టులు కానీ, లైపోమాలు కానీ, లైపోమా అంటే కొవ్వుగడ్డ అండి, దాంతో పెయిన్ ఏమి ఉండదు కానీ స్వెల్లింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది స్లోగా. సో అలాంటప్పుడు కూడా కొంతమంది సర్జరీకి వస్తారండి, దానికి యూజ్ చేసేది కూడా లిగ్నోకైన్, లోకల్ అనెస్థీషియా అని. సో లోకల్ అనెస్థీషియా వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని అంటే, కొంతమందికి అంటే డోస్ బాగా ఎక్కువైతే కనుక హార్ట్ మీద కానీ బ్రెయిన్ మీద కానీ ఎఫెక్ట్ రావచ్చండి. యూజువల్లీ కూడా అనెస్థీషియాలో ఏ మెడిసిన్ అయినా కానీ పేషెంట్ బాడీ వెయిట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి ఎంత డోస్ ఇవ్వాలి అన్నది. సో ఏ డోసు కూడా ఫిక్స్డ్ రెజిమెన్ అనేది ఉండదు. సో ఎప్పుడు కూడా మీరు హాస్పిటల్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు వెయిట్ హైట్ ఖచ్చితంగా చూస్తారండి. సో దానికి తగ్గట్టే మెడికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో లోకల్ అనెస్థీషియాకి కూడా సేమ్ రూల్ అండి. సో పేషెంట్ వెయిట్ని బట్టి ఆ డ్రగ్కి ఎంత డోసేజ్ పర్ కేజీ ఇవ్వాలన్న దాన్ని బట్టే డాక్టర్స్ యూజువల్లీ ఇస్తారండి. సో లోకల్ అనెస్థీషియాతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది చాలా రేర్ అండి. ఒక్కొక్కసారి ఏంటి అంటే పేషెంట్కి కళ్ళు తిరిగినట్టు ఉండడం కానీ, హెడేక్లా రావడం కానీ, డబుల్ విజన్ లాగా అంటే రెండు ఇమేజెస్ లాగా ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే తిమ్మిరి ఎక్కువసేపు ఉండడం కానీ, ఇంకా ఆ ఏరియాలో సెన్సేషన్ రాకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ కూడా టెంపరరీయే, బట్ పర్మనెంట్ అయితే కాదు. కొంచెం టైం దాటగానే అవి మళ్ళీ తిరిగి నార్మల్ అయిపోతాయండి. సో హోప్ మీ అందరికీ ఈ లోకల్ అనెస్థీషియా టాపిక్ మీద డిస్కషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నా టాపిక్ కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్పైనల్ అనెస్థీషియా గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నామండి. సో దాని గురించి మీరు అప్కమింగ్ వీడియోస్లో చూడబోతున్నారు. అంటిల్ నెక్స్ట్ వీడియో, గుడ్ బై.